ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్ల పెంపకం ఇది. బహుళ అంతస్తుల సస్యవర్ధనంలో ఈ విధంగా వివిధ రకాల పంటలను పండిస్తూ వాటి మధ్య ఈ విధంగా నాటుకోళ్లను పెంచుతూ వీటి ద్వారా పంటల్లో వచ్చే కీటకాలను నివారించి మరియు అధిక ఆదాయాన్ని సాధించవచ్చని ప్రకృతి రైతు తన అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది. నమస్కారం అండి అందరికీ. నా పేరు మేకల వెంకట సుబ్బారావు. మనం ఇక్కడ ఉన్నది అక్కుపల్లి గోకవరం అనే గ్రామం, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఉన్న క్షేత్రంలో 16.5 ఎకరాలు మొత్తం క్షేత్రం ఇది. దీనిలో 5 అంతస్తుల వ్యవసాయం మేము ఆచరిస్తున్నాం గత 8 సంవత్సరాలుగా. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ప్రాముఖ్యాన్ని గురించి పాలేకర్ గారు మొట్టమొదట కాకినాడ ట్రైనింగ్ క్లాస్లో చెప్పినప్పుడు విని తెలుసుకుని అప్పటి నుంచి ఆచరించడం మొదలైంది. ఇకపోతే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ళని పెంచితే దానివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయానికి తెలిసింది. అది ఏమిటంటే, ఇప్పుడు ఈ తోట మనం చూసుకుందాం. ఈ తోటలో పురుగు ఎక్కువగా ఉంటుందండి. హాని చేసే పురుగులు, బుడ్డిపుచ్చి పురుగు రావడానికి కానీ కారణం కానీ, పండు ఈగ రావడానికి కానీ, వీటన్నిటికీ కారణం ఈ పురుగులు ఎక్కువగా వృద్ధి చెంది మళ్ళీ వాటిని నాశనం చేస్తుంటాయి. కాబట్టి వాటిని తినటానికి ఈ నాటుకోళ్ళని ఎప్పుడైతే మనం పెంచుతామో అవి లార్వా దశలో ఉన్నప్పుడు కానీ, పురుగు దశలో నేల మీద ఉన్నప్పుడు కానీ కనిపెట్టి అవి వాటిని తినేస్తే కనుక మనకి చాలా వరకు వాటిని నిరోధించిన వాళ్ళు అవుతాం. 90% నిరోధిస్తే మిగిలిన 10% లేకపోతే 20%ని మిత్ర పురుగులు మనకి వాటిని తిని మనకి మేలు చేస్తాయి. ఒక 5-10% ఒకవేళ పంట పోయినా కానీ నేచురల్ ఎకో బ్యాలెన్స్ జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మాకు చాలా బాగుంది ఇది. ప్లస్ ఈ కోళ్ళ మీద మనకి తక్కువ ఖర్చుతో పెరుగుతాయి కాబట్టి అధిక ఆదాయం వస్తుంది. అలాగే సిస్టమ్ బ్యాలెన్స్ కూడా బాగా జరుగుతున్నది. దీంట్లో ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే, పందెం కోళ్ళు ఉన్నాయి దీంట్లో స్పెషల్గాను. నెమలి, కాకి అలా వేరు పేర్లతో ఉంటాయి. హంస అని వేరు పేర్లతో ఉంటాయి. వాటిని స్పెషల్గా పెంచితే కనుక వాటి వల్ల చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్ ద సేమ్ టైం మిగిలిన వాటిని బ్రీడింగ్ కూడా మేమే చేస్తాం. ఇక్కడ గుడ్లు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే బ్రీడింగ్ చేయడం వల్ల మేము ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే, బయట బ్రీడింగ్ చేసిన వాటికంటే ఇక్కడ బ్రీడ్ అయిన పిల్లలు చాలా హెల్తీగా ఉంటున్నాయి. ఎందుకంటే వాటికి పురుగులు, గడ్డి అన్ని రకాలు నేచురల్గా దొరుకుతున్నాయి, నేచురల్గా తిరుగుతున్నాయి ఈ గడ్డిలోను వీటిలోను. దానివల్ల ఏంటంటే ఆ పిల్లలు చాలా హెల్తీగా ఉంటున్నాయి. ఎక్కువగా హ్యాచింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. పొదుగుదల ఎక్కువగా ఉంటే 100%లో కనీసం మేము దగ్గర 80% దాకా సక్సెస్ఫుల్ అయ్యి చాలా బాగా హ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఈ రకంగా మనకి అధిక ఆదాయం ఇక్కడ రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ ఖాళీ నేలను మనం బాగా ఉపయోగించుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం పురుగులను కూడా నిరోధించడానికి ఈ కోళ్ళు బాగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఈ కోళ్ళకి ఈ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పందెం కోళ్ళు సాధారణంగా ఇక్కడెక్కడా దొరకట్లేదు. అనేక మంది వచ్చి ఉత్సాహకరంగా ఉండేలాగా, మనకి ప్రోత్సాహకరంగా ఉండేలాగా ఎక్కువ ధరలు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అట్లాగే నాటు కోడికి కావాలంటే మనం ఇష్టం కనుక వాటికి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ పరిశ్రమ ఎవరైనా పెట్టుకుంటే కనుక ఇలా ఖాళీగా ఉన్న తోటల్లో వాళ్ళకి ఉపాధి అవకాశం చాలా మెరుగుపడుతుంది. ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళందరూ కలిపి కూర్చుని ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళే చేసుకుంటే కనుక ఎంతో మంచి అవకాశం ఉన్న ఈ ఏకైక రంగం అని నాకు అనిపిస్తుంది.